జాతరలో నిర్వహించిన పలహార బండి ఊరేగింపు ఆ ప్రాంతానికి సరికొత్త శోభను తీసుకొచ్చింది. పార్టీలకు అతీతంగా నాయకులు సైతం పాల్గొంటూ కళాకారుల ప్రదర్శనలు తిలకిస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనుకడుగు వేయకుండా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పలహార బండి ఊరేగింపును కొనసాగిస్తూ ఓరం ఫ్యామిలీ ప్రత్యేక గుర్తింపును మోండా డివిజన్ టకరా బస్తీలో తెచ్చుకున్నారు. శ్రావణ మాస బోనాల జాతరలో భాగంగా మోండా డివిజన్ టకారా బస్తీకి శ్రీ కుంటి జూలమ్మ బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగింది. ఆది సోమవారాలు 2 రోజుల పాటు బోనాల పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా టకారా బస్తీలో బోనాల జాతరలు నిర్వహిస్తున్నారు. బోనాల జాతరలో భాగంగా 2వ రోజు ఓరం ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించే పలహార బండి ఊరేగింపు అత్యంత వైభవంగా కొనసాగింది. ఓరం కుటుంబీకులు గత 140 సంవత్సరాలుగా ఈ వేడుకలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. పలహార బండి ఊరేగింపులో భాగంగా ఓరం కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు పాటలకు అతీతంగా నాయకులు తరలి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించి వారి సన్మానాలు అందుకున్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, ఆయన కుమారుడు తీగుళ్ల రామేశ్వర్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని ధరమ్ యాదవ్, తలసాని స్కైలాబ్ యాదవ్, ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి, గణేష్ దేవాలయ చైర్మన్ అరవింద్ యాదవ్, గోల్కొండరాజు, ఉస్తాద్ చిరబైన వైష్ణవి, మాజీ చైర్మన్ సత్యనారాయణ, ధరమ్ చౌదరితో పాటు పలువురు పలహార బండిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఓరం కుటుంబీకుల సన్మానాలు అందుకున్నారు. అతిథులుగా హాజరైన ప్రముఖులను ఓరం శ్యామ్, ఓరం శ్రీకాంత్, ఓరం విజయ్, ఓరం సంపత్, ఓరం నవీన్, ఓరం ప్రశాంతులతో పాటు కుటుంబీకులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా పలహార బండి ఊరేగింపును విజయవంతం చేస్తున్న ప్రజలకు ఓరం కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.